ఏదన్నా మనం అడుగు పెట్టినంత వరకే, అడుగు పెడితే మొత్తం మందే. ఇంకా బాగానే ఉంటుంది, పడవలో పాపలు కూడా బాగానే ఉన్నారు. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ముసలోడే గాని మహానుభావుడు. అసలు చూడండి ఏం చేస్తున్నాడు తాతాగాడు. ఏ తాత ఏరా పాటలు కూడా వేసినారు. ఏయ్ అన్నా ఏయ్ అన్నా ఏరా ఏరా. అదిరిపోయింది అదిరిపోయింది. మామూలుగా లేదు బోటు, మామూలుగా లేదుగా. చాలా మంది ఇండియన్స్ ఉన్నారు, నేను షాక్ అయినా ఆడు చూసి. నేను కార్తిక్ని, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగ అవుతాను. 4:15, జస్ట్ 15లో వెళ్తా ఉంది. 14-15 అంతకు మించట్లేదు. పిక్చర్ అభి బాకీ హే దోస్త్. పోను ఇంకా బీభత్సంగా వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తుందంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి కొత్త కొత్త క్రేజీ థింగ్స్ నేను మాత్రమే చూపించగలరా, ఇంకెవడు చూపిలేడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనున్న పుకెట్లో. ఈరోజు జేమ్స్ బాండ్ ఐలాండ్కి ఫుల్ డే టూర్ అనేది వెళ్తున్నా. సో ఎగ్జాక్ట్గా పికప్ పాయింట్కి వచ్చినాము. ఇక్కడి నుంచి తీసుకొచ్చినారు, మొత్తం సిగ్నేచర్లు, డేట్, ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఇచ్చేసినాము. ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇంతకుముందు స్పీడ్ బోట్ తీసుకున్నా, స్పీడ్ బోటు అన్నీ తీసుకున్నాను. ఈ స్లో బోట్ అయితే ట్రై చేయలేదు, అందుకని చెప్పి స్లో బోట్ తీసుకున్నాను. ప్రజెంట్ ఇది చాలామంది ఉన్నారు, చాలామంది ఇండియన్స్ ఉన్నారు. నేను షాక్ అయినా ఆడు చూసి లిస్ట్ రాసేటప్పుడు ఎంతమంది ఉన్నారు ఏంట్రా అని చెప్పేసి. సో సేమ్ నేను మా హాస్టల్లో వేరే ఇండియన్ ఒకడు పరిచయం అయినాడు, మేమిద్దరం కలిసి వచ్చినాం. ఇక్కడ ఆ టైము ఆల్మోస్ట్ పికప్ వచ్చే కొద్దికి మార్నింగ్ 9:30కి ఉండింది. 9:30 to 10 మధ్యలో ఉండింది పికప్. సో 9:30కి పికప్ అనేది అయిపోయింది. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ టైం ఎంత అవుతుందంటే 11 అవుతుంది. ఫుల్ డే టూరు. లంచ్ మొత్తం మనకి బోట్లోనే ఉంటుంది, స్పెషల్గా వేరే చోటుకి అయితే ఆపరు. లంచ్ మొత్తం మనకి బోట్లోనే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ నాకు 1300 బాత్ పడింది. స్పీడ్ బోట్ 1500 బాట్లే. సో నేను స్పీడ్ బోట్ ఆల్రెడీ ట్రై చేసిన కదా, ఈ స్లో బోట్గా ట్రై చేద్దామని చెప్పేసి దీన్ని తీసుకున్నా. జస్ట్ 200 బాత్ల డిఫరెన్స్. మీరు వస్తే ఖచ్చితంగా స్పీడ్ బోట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా ప్రైస్. జస్ట్ నాకు 1300 బాతులు పడింది, 1300 బాతులు పడింది. స్పీడ్ బోట్ 1500 బాతులే. సో బెస్ట్, మీరు వస్తే స్పీడ్ బోట్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే నేను ఇది ట్రై చేయలేదు కాబట్టి దీనికి వచ్చినాను. 200 బాతులు, పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ 200 బాతులే. లంచ్ కూడా బోట్లోనే. స్పీడ్ బోట్ అయితే తనకి ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇదైతే లంచ్ కూడా మనకు బోట్లోనే పెడతారు. బెస్ట్ ప్రిఫర్ స్పీడ్ బోట్. నేను జస్ట్ ట్రై చేయాలనుకుంటున్నా దీన్ని ఒకసారి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ట్రై చేద్దామని చెప్పేసి. ఇదే నా అవుట్ఫిట్. ఎట్లుందో చెప్పండి, మీకు నచ్చింది అనుకుంటున్నా. జస్ట్ ఐ వాజ్ ట్రయింగ్, కొత్తగా ట్రై చేస్తున్నాను అంతే, అంతకుమించి ఏమైనా. మన వాళ్ళకి తెలియాలి కదా, మన వాళ్ళకి ఇంటర్నేషనల్ స్థాయి రేంజ్ అవుట్ఫిట్లు అన్నీ చూపించాలని చెప్పేసి నాకు తెలిసినంతలో మొత్తం క్రేజీగా ట్రై చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్గా బీభత్సంగా వస్తూ ఉంటుంది అప్డేట్లు అయితే మన ఛానల్లో. ఈ థాయిలాండ్ నేను చెప్పాను కదా, ఎవరు చూపించినంతగా నేను మీకు చూపిస్తానని చెప్పి, నేను చెప్పినట్టుగానే మీకు చూపించాను. ఎవరు చూపించున్నారు ఇంతలా అయితే, నాకు తెలిసినంతవరకు ఇంతలా అయితే ఎవరు చూపించున్నారు. సో జస్ట్ నా వీడియోస్ చూసేసి మీరు సీదా థాయిలాండ్కి వచ్చేవచ్చు, అంతలా నేను చూపిస్తాను థాయిలాండ్ని. చలోనా, సరే, మన కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చలో వెళ్దాం. ఇంకా ముసలోడే కానీ మహానుభావుడు. అసలు చూడండి ఏం చేస్తున్నాడు తాతాగాడు. ఏ తాత ఏరా. ఈ యాప్ ఏందో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోని చెక్అవుట్ చేసేయండి. చూసుకుంటే ఎంతసేపు ఇంట్రోల్ అన్నీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయినాము. వెళ్తా ఉన్నాము, కొంతసేపు నడవాలంట పక్కనే. సో నడుచుకుంటా వెళ్ళిపోదాం. వెళ్ళి మీకైతే బోర్డు దగ్గరికి వెళ్ళి బోర్డు చూపిస్తాను ఎట్లుంటుందో ఏం కదా అని చెప్పేసి. నేను బుక్ చేసుకున్నప్పుడు చూసినప్పుడు బీభత్సంగా ఉండింది, అందుకని చెప్పి చేసుకున్నా. సో చూద్దాం. జనాలు అయితే చాలా తక్కువ, మామూలుగా 120 మంది వస్తారంట. ఈ బోట్లో 120 మంది సరిపోతారంట. ఈసారి ఇదైతే మేము 46 మందే ఉన్నాము, అది ఎక్కువగా లేదు జనాలు మోస్ట్లీ నేను చెప్పిన స్పీడ్ బోట్కి ప్రిఫర్ చేస్తారు. ఇది అంత సోషల్ ఏం లేదు. మీరు రావాలంటే పీస్ఫుల్గా గడుపుకోవాలంటే దీనికి రావచ్చు, ఎందుకంటే పెద్ద సోషల్ ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. లొకేషన్ కూడా భలే ఉంది, ప్రశాంతంగా. వచ్చేసినాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. చలో బోర్డు దగ్గరికి వెళ్ళి అక్కడ కలుసుకుందాం. వచ్చేసినాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇక్కడి నుంచి మనకు బండి కూడా పెట్టినారు చూడండి, ఆ బండిలో ఎక్కేసి ఏదో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు.
బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆ కొద్ది దూరానికి కూడా మనకి బండి పెట్టాడు. నాకు ఇది బాగా నచ్చింది బండి పెట్టేది. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఎంతమంది ఉన్నారు మా బోట్ అంతా మొత్తం నిండిపోయినారు జనాలతో. ఇది తక్కువ మంది, ఇంకో నెక్స్ట్ ఇది వదిలేసి ఇంకోటి వస్తుంది అనుకుంటా. భలే ఉంది ప్లేస్ అయితే అసలుకి. మనం వచ్చింది ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి వస్తాం కదా, ఆ లాస్ట్ నుంచి ఉంది కదా, దాని నుంచి ఇక్కడ తీసుకొచ్చినాను. నాకైతే బాగా నచ్చింది. మామూలుగా అయితే తీసుకురారు స్పీడ్ బోట్ ఆడికి వెళ్ళినప్పుడు అంతా, ఇక్కడ తీసుకొచ్చినాను. నాకైతే అది భలే నచ్చింది. మన బోట్ అయితే చూపిస్తా చూడండి. ఇందుకోసమే నేను ఈ స్లో బోట్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ కరేబియన్ బోట్ లాగా యాస్టిస్ చూసానికి కరేబియన్ బోట్ లాగా ఉంది. మళ్ళీ ఇది చూడండి, ఇది ఉంది కదా కింద వేస్తారు, మీరు నీళ్ళలో దుంకాలంటే వెళ్ళి జారుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకు ఈ కరేబియన్ బోట్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. అందుకని చెప్పి దీన్ని మరి స్పెసిఫిక్గా మరీ సెలెక్ట్ చేసుకున్నా. నేను జస్ట్ 200 రూపాయలు తేడా ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అని చెప్పేసి. జస్ట్ ట్రై, కరేబియన్ బాగుంటుంది. సో ప్రయత్నిద్దాం, పోయేదేముంది, అది మ్యాటర్. బోట్ని అయితే చూడండి ఎట్లుందో. మనకి ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఉంది చేసుకున్నానికి. అక్కడ ఫుల్ రిలాక్స్ అయ్యానికి ఆల్రెడీ వెళ్ళి మొత్తం ఆక్రమించేస్తున్నారు వీళ్ళు. మనకు వదలకుండా ముందుగానే వెళ్ళి, మనకి ఎక్కడైనా పర్లేదు, వాళ్ళు ఆక్రమించిన కూడా నేను తెచ్చుకుంటా కంటే. అవునాక వేసుకుంటా. సో వచ్చేసినాం. ఇదే బోట్ అయితే బాగుంది కదా, కరేబియన్ బోటు. చూడండి ఇక్కడ వీళ్ళు మొక్కునేసి స్టార్ట్ అయితే చేస్తున్నారు. మనం బయటికి వెళ్దాం, ఎట్లుందో చూద్దాం. బీభత్సంగా ఉంది చూడండి అసలుకి, ఎంతమంది. వాడు మనకి చెప్తున్నాడు ఏమేమి చేసుకోవాలని చెప్పేసి. చూడండి ఎట్లుందో. ఇది వేసుకునేదాకా వదలలేదు వాడు. అందుకని చెప్పి నేను ఊరికి అట్లా పైన వేసుకున్నా, అంతకు మించి ఏం కాదు, జస్ట్ నార్మల్గా వేసుకున్నా. వీళ్ళ నుంచి గంట సేపు పడుతుందంట వెళ్ళేదానికి. సో వెళ్దాం. ఇది నిదానంగా వెళ్తాను, మరి అంత జోరుగా ఏం కాదు, నిదానంగా వెళ్తాం. మామూలు కింద మొత్తం ఎవడు కూర్చోలేదు, అందరూ పైకి కూర్చోయినారు చూసే కొద్దికి. చూడండి ఎంత బాగుందో, జుమ్ అనేసి వెళ్తాను. కొంచెం తర్వాత వెళ్దాం, ఆ కిందకి దిగి అక్కడిక్కడ వెళ్దాం, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది వాళ్ళు తీసుకుని వీళ్ళే మొత్తం మనతో పాటు వచ్చిన వాళ్ళు. వీడు చోటుగాడు, వీడు మనతో పాటే వచ్చింది, ఆస్ట్రేలియా నుంచి వచ్చినాడు వీడు. ఇంతే మొత్తం జనాలు అయితే ఇంతే. జనాలు మొత్తం అందరం కలిపి మేము ఇంతే 40-46 మంది మాత్రమే, అంతకుమించి ఎక్కువ అయితే లేదు. సో బాగుంది, ప్రశాంతంగా, ఎక్కువ గోల లేదు. లాస్ట్ టైం పీపీకి వెళ్ళినప్పుడు ఫుల్ స్పీడ్ బోర్డులు వెళ్ళినా కదా, మొత్తం గోల. జపాన్ వాళ్ళు నిండిపోయినారు, వాళ్ళు పెద్ద గోల. కానీ సో ఇక్కడ అవంతా ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేకుండా. ఇక్కడ నుంచి ఎడ్జ్లో చూడండి ఎంత బాగుందో, బ్రహ్మాండంగా ఉంది కదా అసలుకి. ఇట్ల నుంచి వెళ్తా ఉంటే ఓ రేంజ్ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలుకి. నేను చూడండి ఎక్కడ నిల్చుకోనున్నాను, మొత్తం పడవ మొత్తం దీంతో కవర్ అయిపోతుంది, అంత ఇదిగా నిల్చుకోను. అక్కడ చిన్నగా పోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఏం కదిలేదు, ఇది చేసేది అంత ఏం లేదు, నిదానంగా పోతుంది. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ 30 స్పీడ్లో పోతుంది అనుకోండి, అంతకుమించి అయితే ఎక్కువ జోరుగా ఏం పోలేదు. ఎట్లా చూద్దాం ఎంత జోరుగా వెళ్తా ఉందో, అది కూడా చెక్ చేసేద్దాం. మన దగ్గర ఉంది కదా యాప్లో. సో ఫికర్ మత్ కర్నా. 30 అనుకున్నా, 30 కూడా కాదు, 14-15, జస్ట్ 15లో వెళ్తూ ఉంది. 14-15 అంతకు మించట్లేదు. చూసినారు కదా, 14-15 అంటే దానికి మించిపోవట్లేదు. అట్టయితే మనం ఆ ఎడ్జి గడిలు నిల్చుకుంటే కూడా ఏం కాదు, అంత ఇదిగా. ఓటు అయితే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఈయన దారాలు కడుతున్నాడు, అటపక్క ఎవరు వెళ్ళకండి అని చెప్పి దారాలు కడుతున్నాడు. చూడండి తాత దారాలు కడుతున్నాడు. ఆ మూలి వెళ్ళి కూర్చుంటారు కదా, అందుకని చెప్పి తాత దారాలు కట్టేస్తున్నాడు ముందుగానే. పాటలు కూడా వేసినారు, ఏయ్ అన్నా ఏయ్ అన్నా ఏయ్ రా ఏయ్ రా. బీభత్సం. అలా మన వచ్చేసి అందరూ వచ్చేస్తూ ఉన్నారు వరుస పెట్టుకునేది. మనం వదిలితే కదా పక్కన వాళ్ళకి, వాగాడు వదలను. ఫస్ట్ నాకు మొత్తం అయిపోయి దాని తర్వాత కావాలంటే మీద వాళ్ళకి వదులుతాను. అంతవరకు మనమే ఏదన్నా మనం అడుగు పెట్టినంత వరకే. అడుగు పెడితే మొత్తం మందే. ఇంకా బాబా ఏమన్నా ఉందా, బీభత్సమా బీభత్సం అసలుకి. నేను ఇంకా సముద్రపు దొంగ అయిపోతా, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగ అయిపోతా నేను. అంత బాగుంది.
చూడండి ఎట్లుందో అసలు ఇక్కడ నుంచి చూసుకుంటే జుమ్మని వెళ్ళిపోవచ్చు. అంత బీభత్సం. వెనకాల పాటలు కూడా వేసినారు. పాటలు కూడా ఎంజాయ్ చేసుకోండి. బీభత్సం. ఎందుకంటే గంట సేపు కదా, గంట సేపు అందరికీ చిరాకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఏదో ఒకటి చేయాలి వీళ్ళు, ఎంటర్టైన్ చేశారు మనల్ని. అందుకని చెప్పి అట్లా చేస్తున్నారు. చలో ఇకైతే వెళ్దాం పదండి. చలో అర్థం కూడా ఉంది. చూడండి ఎట్లుందో. మొత్తం అదిరిపోయింది కదా బోటు. మొత్తం బోటు లుక్ అంతా ఇదే. బీభత్సంగా ఉంది బోట్ అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రేంజ్ ఉంటుందని చెప్పేసి. అదిరిపోయింది, అదిరిపోయింది. మామూలుగా లేదు బోటు, మామూలుగా లేదుగా అసలుకి. బాబా ఏమన్నానా, నెక్స్ట్ లెవెల్ ఉందనుకోండి. మామూలుగా సూపర్ సూపర్ సూపరస్య. చూడండి ఇక్కడి నుంచి నీళ్ళు ఎట్లా పోతా ఉందని చూపిస్తా. చూడండి కిందకి వెళ్తే వీటి నుంచి కిందకి కూడా వెళ్ళచ్చు, కానీ అంత ధైర్యం చేయట్లేదు. నాకు ఈత రాదు కాబట్టి నేనైతే వెళ్ళను. సో మొత్తం ఇది నీళ్ళంతా అట్ట పోతా ఉంది. వావ్, so beautiful, so elegant, just looking like a wow, just looking like a wow. అది కథ. బోట్ అయితే మాత్రం మామూలుగా లేదు. నేను కార్తిక్ని, ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు దొంగ అవుతాను. ఎయిర్రా. చూడండి ఎంతమంది, మొత్తం నిండిపోయింది కొండ అయితే. దుమ్మరు ఉంది కొండ మాత్రం. వచ్చేసినాము ఈ ప్లేస్కి అయితే. ఇదే మా ఫస్ట్ స్టాప్. ఆఫ్టర్ గంట సేపు తర్వాత పైన తర్వాత ఇక్కడికి అయితే వచ్చి చేరినాం మేము. ఆల్మోస్ట్ ఒక గంట సేపు పట్టింది. గంట సేపు ఈ ఫోటోలు తీసుకోవడానికి, జనాలతో మాట్లాడడానికి దానికే సరిపోయింది టైం అంతా. గంట సేపు అయినట్టు కూడా తెలియలేదు. వాడు ఏం చెప్పుకుంటున్నాడు, నేను పట్టించుకున్నాను. చూడండి So this island we call the limestone mountain. ఎంత బాగుంది చూడండి ఐలాండ్ మొత్తం. బీభత్సమా అసలుకి. ఐలాండ్ మాత్రం దుమ్మరు ఉంది. The raining that becomes the acid water, and everyone where it's river that they are tipping to the break, everyone and the dropping from the to the sea. When the rainwater absorbs, ఈ మైలాండ్ అయ్యా ఇంత ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి నేనైతే అనుకోలేదు. మొత్తం కొండలు చూడండి. 200 ఏళ్ళ క్రితం రాళ్ళు అంట ఇవి. 200 ఏళ్ళు అంటే నేను ఎప్పుడు ఒక 4-5 తరాలు అవతల అయిపోయింది. 4-5 తరాల 100 ఏళ్ళు కదా, ఓ 20 తరాలు అవతల. 100 సంవత్సరాలు బతుకుంటే 20 తరాలు ముందుది. అప్పటి రాళ్ళు ఎట్లా ఫామ్ అయిపోయినాయి చూడండి. ఇవంతా ఆ పన్నే చూసినారా, ఆకాశం నుంచి పన్నే చూడండి. అక్కడి నుంచి ఫామ్ అయినటివే ఈ రాళ్ళన్నీ. ఇదంతా ఒక రాయి. అప్పట్లో ఇదంతా ఒక రాయి, ఇప్పుడు పెద్ద పర్వతం ఇది. అప్పుడు చూడు ఆ భూకంపాలు గీపంకాలు వచ్చి ఆ పైన నుంచి చీలిపోయి పడినాయి కదా రాళ్ళు. ఆ రాళ్ళలోని ఒక చిన్న ముక్కలు ఇవి. పెద్దదైతే ఇంకెంత పెద్దదో చూసుకోండి. ఇవంతా చిన్న చిన్న ముక్కలు ఇంతంత ఉన్నాయి. పెద్దదైతే అసలుకి ఇంకా మనం చెప్పలేము. బీభత్సంగా ఉంటుంది అసలుకి. బీభత్సంగా
ప్రశాంతంగా ఉంది. బోట్ స్పీడ్ బోట్ పెద్ద గోల్ అయిపోయింది, కానీ ఇది అంతమంది జనాలు లేదు. ప్రశాంతంగా మంచిగా దుమ్మర ఉంది బోటు మాత్రం. కూల్ మ్యూజిక్ ఉంది, ప్రశాంతంగా డాన్స్ చేసుకోండి. మనకు వచ్చే తర్వాత మన పాటలు కూడా పెడతాను. మన పాటలు లేకపోతే ఎట్లానే, మన పాటలు అంటే నేను మళ్ళీ యూట్యూబ్లో పెట్టలేను, కాపీ రైట్ పడిపోతే నన్ను తీసి పడతారు. మన పాటలు అయితే పెట్టను. ఇక్కడ మేము ఎంజాయ్ చేసుకోవడానికి మన పాటలు పెట్టి నేను కొంచెం సేపు ఎంజాయ్ చేసుకుంటాను. మొత్తం మన ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తానంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి కొత్త క్రేజీ థింగ్స్ నేను మాత్రమే చూపించగలరా, ఇంకెవడు చూపించలేడు. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా చాలా ఉంది, వీడియో ఇప్పటికీ అయిపోలేదు, ఇంకా మస్తుగా ఉంది, ఇప్పుడే మొదలైంది. పిక్చర్ అభి బాకీ హే దోస్, పోను ఇంకా బీభత్సంగా వస్తుంది. చూస్తా ఉండండి, ఎందుకంటే ఐలాండ్ ఇక్కడ షూటింగ్లో మామూలుగా జరగలేదు, ఓ రేంజ్లో షూటింగ్లు ఇక్కడే జరిగాయి. వ్యూస్ కూడా చూడండి, అట్లా సినిమాలో చూసినట్టుంది కదా, ఉంటుంది అట్లే ఉంటుంది. మనం చేస్తే అన్ని సినిమా రేంజ్లో ఉండాలి. ఇది పడవ బాగుంది కదా, బాగానే ఉంటుంది. పడవలో పాపులు కూడా బాగానే ఉన్నారు. ఓకే మరి అంత చెప్పకూడదు కానీ ఓకే, పడవ అయితే బ్రహ్మాండంగా ఉంది, నాకు నచ్చింది, బ్రహ్మాండంగా నచ్చింది. ఇందాక ఒకటి చూపించినాం కదా 200 ఏళ్ల క్రితం రాళ్ళు. ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఐలాండ్లు మాత్రం. ఇంకా బీభత్సంగా నిండిపోయినాయి ఐలాండ్లు, 1, 2 కూడా కాదు, కుప్పలుగా ఉన్నాయి. మామూలు ఐలాండ్లు కూడా కావు, రేంజ్లో ఉందనుకోండి ఐలాండ్లు మొత్తం. ఇక్కడ చూడండి, ఇదే మొత్తం మన పడవ మొత్తం. కింద ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇంక వెళ్ళి ఫుడ్ తినాలా. ఒకటి అయిపోయింది కదా, ఇంక ఫుడ్ వెళ్ళి తిన్న తర్వాతే మిగతాదా మళ్ళంతా. ముందైతే వెళ్ళి ఫుడ్ తినేవాళ్ళు మనం. చలో ముందైతే వెళ్ళి ఫుడ్ తిందాం. ఫుడ్ తినిన తర్వాతే మళ్ళీ ఏమన్నా చేశాను ఇక్కడ. మనకు ఫుడ్ చూడండి ఎన్ని రకాలు ఇచ్చినారు, బీభత్సంగా ఉన్నాయి. చాలా రకాలు పెట్టినారు, మనకు కావాల్సిన మనం వేసుకొని తినచ్చు. ఇంకేంది వడియాలు ఉన్నాయి, చికెన్ ఉంది, వైట్ రైస్ ఉంది. ఇదే మొత్తం మెనూ మొత్తం చూసుకుంటే ఇవే వైట్ రైస్ ఉంది, కలర్ రైస్ ఉంది, నూడిల్స్, వడియాలు అన్నీ ఉన్నాయి. నేనైతే వేసుకోవచ్చున్నా చికెను, వడియాలు, మళ్ళీ లెగ్ పీసులు. వైట్ రైస్ వేసుకోవాలి, నేను ఎగ్ రైస్ వేసుకున్నా, గుడ్డు కవర్ అవుతుంది అని చెప్పేసి. ఇది మొత్తం ఇంక్లూడెడ్, మన దాంతో ఇంక్లూడెడ్. బాగుంది కదా, టేస్ట్ కూడా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. తిన్నా ఒక 2 స్పూన్లు, బాగుంది. ఇప్పుడు చూడండి కొంచెం నూడిల్స్, 2 చికెన్ ముక్కలు అండ్ సలాడ్స్ వేసుకొచ్చుకున్నా తిందామని చెప్పేసి. ఆల్రెడీ ఒక రౌండ్ అయింది, ఇది 2వ రౌండు. ఇంకా అన్నిటి కలిపి డబ్బులు కట్టినాం కానీ వాంచిపడతొప్పాలా దొరికినప్పుడు. ఇంకా ఈరోజు మొత్తం సరిపడంత తినేవాళ్ళ. అట్లనే ఇంకా మళ్ళీ కూడా తినచ్చు, కానీ ఇండియన్ ఫుడ్ ఎక్స్పెన్సివ్ కదా. ఇక్కడ ఐలాండ్లో వచ్చినప్పుడు కొంచెం బాగుంటుంది ఫుడ్, హోటల్తో పోల్చుకునేది కొంచెం బాగుంటుంది. ఐలాండ్ నేను పోయే ప్రతిసారి ఐలాండ్లో ఫుడ్ బాగుంటుంది, అందుకని చెప్పి నాకు ఐలాండ్లో ఫుడ్ తినడం ఇష్టం. ఇట్లా డే ట్రిప్కి వెళ్ళినప్పుడు బాగుంది, ఫుడ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలు లోటా చెప్పానికి లేదు, బ్రహ్మాండంగా ఉంది. సరే చలో మొత్తం తినేసి మళ్ళీ మాడుకుందాం. ఏంది ఇది గ్రీన్ కలర్ ఉందని చూడకండి, వీళ్ళు ఇచ్చే జ్యూస్ ఇదే తాగల్లా. ఇక్కడ చూడండి 3 ఐలాండ్లు ఎట్లా కనిపిస్తుందో, వరుసగా త్రిమూర్తుల్లాగా 3 ఉన్నారు. 3 ఐలాండ్లు నేను కూర్చొని జ్యూస్ ఎంజాయ్ చేస్తున్నాం. చేస్ మనోడు కూడా కూర్చున్నాడు నాతో పాటు. టానిక్ లాగుంది ఇది తాగేదానికి. ఇక్కడ జ్యూస్ అని చెప్పి వీళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎంత గ్రీన్గా ఉంది చూడండి, ఇటుపక్కల జ్యూస్ ఏం కనపడలేదు, అంత గ్రీన్గా ఉంది. It's not a game, it's a rich thing.